ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? భయము లేకుండా ఉన్నారా? ఆనందముతో ఉన్నారా? యోచించి చూడండి. మీరెప్పుడు భయం లేకుండా ఆనందంతో సంతోషంగా ఉండాలి అని ప్రతిదినం దేవుడు మాట్లాడుచున్నారు. కనుక యేసుతో నడిచే పిల్లలు భయముతో ఉండవచ్చా? ఎలా అవుతుందో ఏమవుతుందో నిద్ర పట్టనంటున్నది అని చెప్పవచ్చా? యేసు మనకు తోడుగా ఉండడంలో అర్థమేంటి? కనుక మీతో యేసు లేడా? యేసుతో కూడా నడిచే అనుభవంలోనికి మీరు వచ్చారంటే ఏమి జరిగినను ఒక ఆనందము సంతోషము ఉంటూనే ఉంటుంది. ఆయన వాక్కునిచ్చుచున్నారు, ఆలోచన ఇచ్చుచున్నారు. ఈ దినము కూడా ఒక వాక్కునిచ్చుచున్నారు. 121వ కీర్తన 3వ వచనములో, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునకడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, ఆయన కునకడు. సహజంగా అందరం రాత్రైతే నిద్రపోతాం కదా. మన శరీరముకు నిద్ర ఖచ్చితంగా అవసరము. అయితే దేవుడు నిద్రించునా? నిద్రపోడు. నిద్రపోయేవాడు దేవుడే కాదు. మొదట తెలుసుకొనుడి. నిద్రపోకుండా రాత్రింబవళ్ళు మేలుకొనువాడు ఆయనకు రాత్రింబవళ్ళు ఒకటే. మనుషుల కొరకే రాత్రిని కలుగజేసి విశ్రాంతి పొందమని చెప్పారు. రాత్రిలో చాలా ఆపదలు వచ్చుటకు అవకాశం ఉన్నది. కనుక రాత్రుల్లో ఆయన మేలుకొని తన పిల్లలను కాపాడువాడు. దీన్ని మీరు గ్రహించాలి. నిద్రపోతున్నాడు, నిద్రపోయేవాడు దేవుడే కాదు అన్నదాన్ని మీరు గ్రహించాలి. రాత్రింబవళ్ళు మన మీదనే ఆయన ఆలోచన కలిగి కాపాడువారు. ఒక పట్టణానికి నేను పరిచర్య కొరకు వెళ్ళాను. అక్కడ ఒక తమ్ముడు, ఆయన బిజినెస్ చేయుచున్నాడు. అతనికి గొప్ప ఫ్యాక్టరీ ఉన్నది. చాలా ప్రోడక్టులు చేసి విదేశాలకు ఎగుమతి చేయుచున్నాడు. దేవుడు అతన్ని బాగా ఆశీర్వదించుచున్నారు. ఒకరోజు వేకువనే 2 గంటలకు దేవుడు లేపినారు. మేలుకున్నాడు. ప్రభు మేల్కొలిపినది గ్రహించగలిగే ఆత్మీయ అనుభవము కలిగిన వారుగా ఉన్నారు. ఊరికే బాధ్యతతో ప్రార్థించి వెళ్లకుండా దేవునితో సన్నిహిత సంబంధము కలిగిన అనుభవంలో జీవించినందున 2 గంటలకు దేవుడు లేపినది గ్రహించి పడక నుండి లేచి కూర్చుని, దేవా ఎందుకు నన్ను లేపారు? ఏమి కార్యము అని అడిగారు. దేవుడు చెప్పారు, నీ ఫ్యాక్టరీకి వెళ్ళు, నీ ఫ్యాక్టరీకి వెళ్ళు అని ఒక స్వరము హృదయంలో ధ్వనించింది. ఆత్మదేవుడు మాట్లాడుచున్నారు, నీవు ఫ్యాక్టరీకి వెళ్ళు అని చెప్పి. దేవుడు చెప్పారని వెంటనే భార్యను లేపి, నేను ఫ్యాక్టరీకి వెళుచున్నాను అని చెప్పి తన కారుని తీసుకుని ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఫ్యాక్టరీలో ఆ రోజు రాత్రి ఎలాంటి పని లేదు. పగటిపూటే పని మొత్తం. సెక్యూరిటీ ఉన్నాడు గేటు దగ్గర కాపలాకు. వెళ్లి నిలబడి సెక్యూరిటీ చూసి, ఏమిటి మన యజమానుడు ఈ టైంలో, ఈ ఉదయకాలమే వచ్చారే 2 గంటలకు అని అనుకున్నాడు. గేటు తెరువు లోపలికి వెళ్లాలన్నాడు. తెరిచిన వెంటనే లోపలికి వెళ్ళాడు. అలా ఫ్యాక్టరీని చూశారు. దేవుడు చెప్పారే ఫ్యాక్టరీకి రా అని చెప్పి, ఏదో ఒక కార్యం ఉన్నదని చెప్పి ఒక్కొక్కటిగా చూసినప్పుడు, ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు అక్కడ అగ్ని మండుతూ పొగ వస్తూ ఉన్నది. అక్కడికి వెళ్లి చూస్తే ఎలక్ట్రిక్ వైర్లు, వాటిలో ఏదో మిస్టేక్ కలిగి షార్ట్ సర్క్యూట్ వల్ల నిప్పంటుకుంది. అప్పుడే అది రగులుకోవడం ప్రారంభించింది. వచ్చారు, దాన్ని ఆర్పారు. కొంచెం ఆలస్యమై ఉంటే ఆ అగ్ని రగులుకుని ఫ్యాక్టరీ అంతా రగులుకొని కోట్ల కొలది నాశనమయ్యుండును. దానికే దేవుడు చెబుతున్నాడు, నిన్ను కాపాడువాడు కునకడు. మనల్ని మాత్రమే కాదు, మన వస్తువుల్ని ఆయన కాపాడుచున్నారు. మనకు కలిగిన వాటన్నిటినీ కాపాడుచున్నారు. యోబుని, అతనికి కలిగిన వాటన్నిటినీ దేవుడు కంచెవేసి కాపాడినారు అని బైబిల్లో ఉన్నది కదా. మీరు దాన్ని విశ్వసించుడి. ప్రయాణం చేయునప్పుడు నేను వెళ్ళునది అది బస్ అయినను, కారైనను, ట్రైన్ అయినను, విమానమైనను ప్రభువు నన్ను కాపాడుచున్నారు అన్నదాన్ని విశ్వసించుడి. పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు నా పిల్లల్ని ప్రభు కాపాడుచున్నారు, ఆయన చేతికి అప్పగించి ప్రార్థించి పంపండి. బయటికి మీరు వెళ్ళినను ఇంట్లో నుండి ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళాలి, ప్రభు చేతికి అప్పగించుకుని. ఎందుకంటే ఆయనకు బాధ్యతను అప్పగిస్తే ఆయన కాపాడి నడిపించెదరు. ఏది అవసరం లేదు, నాకు సెక్యూరిటీ ఉన్నారు, వారున్నారు, వీరున్నారు, నాకు అన్నీయు ఉన్నవి అని గొప్పదనంతో అనుకున్నారంటే దేవుడు తప్పుకుంటారు. దేవా, మీరే నన్ను కాపాడు దేవుడవు, మీ కరములకు నన్ను సమర్పించుకుంటున్నాను, మిమ్ములను నేను విశ్వసించుచున్నాను అని ఆయన్ని ఆనుకుంటే మీ కాళ్ళు తడబడకుండా మిమ్ములను కాపాడే దేవుడు కునకుడు నిద్రపోడు అనేది గ్రహించగలరు. సరేనా? అందువలన ఇప్పుడు దేవుని చూసి చెప్పండి, దేవా, మీరు ఎంత అక్కర కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మీ పిల్లలైన మేము నష్టపడిపోకూడదు, నశించిపోకూడదు, ఆపద రాకూడదు, సంహారపు వ్యాధి ముట్టకూడదు అని రాత్రింబవళ్ళు మేలుకొని మమ్ములను కాపాడుచున్న దేవునికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.